శ్రీనివాసరావుపేటలోని పెనియల్ ప్రేయర్ మినిస్ట్రీస్ లో సోమవారం ఉచిత వైద్య శిబిరం జరిగింది. హోప్ విన్ హాస్పిటల్స్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహించారు. హోప్ విన్ హాస్పిటల్స్ చైర్మన్ ఎంహెచ్పిఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ షమా సుల్తానా ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. ప్రజా ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ తమ ఆసుపత్రిలో 10 రూపాయలకి ఓపీని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చర్చి పాస్టర్ రత్నకుమారి తదితరులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. శక్తి తక్కువ అవుతూ పోయింది. అలా అని ఇన్ఫెక్షన్స్ వస్తూ పోతాయి. అవి ఎలా వెళ్తున్నాయి? కడుపులో మజ్జిగ, పాలు, పెరుగు ఇలాంటివన్నీ తింటే వెళ్తాయి మంచి బ్యాక్టీరియా, లేకపోతే కుళ్ళిపోతూ వచ్చింది పేగు. అందుకని మజ్జిగ, పాలు, పెరుగు తీసుకుంటారా? ఇప్పటి నుంచి హెల్తీగా అవుతారా? బలం ఉండాలి. చాలా సంవత్సరాల దాకా హెల్తీ పేగులు, లోపల డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా ఉండాలంటే ఇవన్నీ తీసుకోవాలి. చూసాము. దాని తర్వాతే మా మనసులో ఇలా అనుకున్నాము, ఫస్ట్ ప్రాబ్లం వచ్చిన వెంటనే వాళ్ళు వచ్చి చూపించుకుంటే మంచిది కదా. వెంటనే ఇంత డబ్బు అయిపోయింది, అంత డబ్బు అయిపోయింది అని ఆలోచించి వాళ్ళు ఆగి అది పెద్ద చేసుకొని ఎందుకు అలా కష్టాలు పడాలి? 10 రూపాయలుగా వెళ్ళి చూపించుకుందాం.